Hello everyone, this is Dr. Dheeraj Kondamudi, board certified head and neck oncologist. ఈరోజు థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ గురించి మనం డిస్కస్ చేద్దాం. థైరాయిడ్ గ్లాండ్ అనేది మన నెక్ మధ్య భాగంలో ఉండే ఒక గ్లాండ్. దీనికి రెండు లోబ్స్, రైట్ సైడ్ ఉన్న లోబ్ రైట్ లోబ్ అంటాం, లెఫ్ట్ సైడ్ ఉన్న లోబ్ లెఫ్ట్ లోబ్. ఈ రెండు లోబ్స్ని కనెక్ట్ చేస్తూ మధ్యలో ఉండేదాన్ని ఇస్తమస్ అంటాం. థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ మెయిన్లీ 2 టైప్స్. ఒకటి టోటల్ థైరాయిడెక్టమీ, అంటే మొత్తం ఈ రెండు లోబ్స్ ఇంకా ఇస్తమస్ మొత్తం రిమూవ్ చేయడం. ఇంకొకటి హెమిథైరాయిడెక్టమీ, అంటే ఒక సైడ్, ఏ సైడ్ అయితే ట్యూమర్ ఉందో ఆ సైడ్ లోబ్ ఇంకా ఇస్తమస్ మాత్రమే తీయడం. టోటల్ థైరాయిడెక్టమీ ఎప్పుడు చేస్తాం, హెమిథైరాయిడెక్టమీ ఎప్పుడు చేస్తాం. టోటల్ థైరాయిడెక్టమీ అనేది అడ్వాన్స్ స్టేజెస్, అంటే T2 నుండి T4 స్టేజ్, మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ సైజ్ ఉన్న ట్యూమర్ నుండి 4 సెంటీమీటర్ అండ్ అబోవ్ ఈ స్టేజెస్లో టోటల్ థైరాయిడెక్టమీ ఈజ్ అడ్వైజబుల్. దీంతోపాటు ట్యూమర్ మల్టీఫోకల్ ఉన్న ట్యూమర్, అంటే ఇరుపక్కల రైట్ లోబ్ కానీ లెఫ్ట్ లోబ్ కానీ రెండు వైపులా స్ప్రెడ్ అయిన ట్యూమర్కి టోటల్ థైరాయిడెక్టమీ ఈజ్ ఆల్వేస్ ఇండికేటెడ్. హెమిథైరాయిడెక్టమీ ఎప్పుడు చేస్తాం. హెమిథైరాయిడెక్టమీకి చాలా లిమిటెడ్ ఇండికేషన్స్. మైక్రోకార్సినోమా అంటాం, అంటే ట్యూమర్ సైజ్ లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉండి ఒక లోబ్లోనే ఉంటే అలాంటి కండిషన్స్లో హెమిథైరాయిడెక్టమీ చేస్తాం. ఇప్పుడు హెమిథైరాయిడెక్టమీ వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి, టోటల్ థైరాయిడెక్టమీ వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి. బ్రాడ్గా క్యాన్సర్ కాబట్టి ఆల్వేస్ ఏ టోటల్ థైరాయిడెక్టమీ ఈజ్ రికమెండెడ్. టోటల్ థైరాయిడెక్టమీ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి అంటే గ్లాండ్ ట్యూమర్ మొత్తం రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేసిన తర్వాత ఫాలోఅప్లో థైరోగ్లోబులిన్ అని ఒక బ్లడ్ టెస్ట్తో రెస్పాన్స్, అంటే పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ మానిటర్ చేస్తాం. థైరోగ్లోబులిన్ ఎలివేట్ అయితే ఆపరేషన్ అయిన తర్వాత క్యాన్సర్ మళ్ళీ వెనక్కి వచ్చింది అన్నదానికి ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ థైరోగ్లోబులిన్ అనే బ్లడ్ టెస్ట్ సెన్సిటివిటీ ఏదైతే ఉందో, సెన్సిటివిటీ అంటే ఒక ప్రొసీజర్ అయిన తర్వాత ఏదన్నా మనం టెస్ట్ చేస్తే ఆ టెస్ట్ ఎఫిషియన్సీ, ఆ టెస్ట్ ఒక పొటెన్షియల్ క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పగల ఎఫిషియన్సీని మనం సెన్సిటివిటీ అంటాం. ఈ థైరోగ్లోబులిన్ మొత్తం థైరాయిడ్ తీసేస్తేనే ఆ సెన్సిటివిటీ బాగా పనిచేస్తుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ అ టోటల్ థైరాయిడెక్టమీ. టోటల్ థైరాయిడెక్టమీ చేసిన తర్వాత పేషెంట్కి లైఫ్ లాంగ్ థైరాక్సిన్ సప్లిమెంట్ చేయాలి. ఎందుకు అంటే థైరాయిడ్ గ్లాండ్ నార్మల్గా ప్రొడ్యూస్ చేసే హార్మోన్ థైరాక్సిన్. 2 థైరాయిడ్ లూప్స్ తీసేసాం, మొత్తం థైరాయిడ్ రిమూవ్ చేసేసాం కాబట్టి మనం ఎక్స్టర్నల్గా మెడికేషన్స్ ఇవ్వాలి లైఫ్ లాంగ్ థైరాక్సిన్. సో దట్ ఆ థైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఫంక్షన్స్ చేస్తుందో అది మనం ట్యాబ్లెట్ పరంగా ఇచ్చి ఆ హార్మోన్ యాక్టివిటీని మనం ట్యాబ్లెట్ పరంగా ఇచ్చి కంటిన్యూ చేస్తాం. దీంతోపాటు ద మెయిన్ ప్రికాషన్ ఆర్ ఇంట్రాపరేటివ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే థైరాయిడ్ గ్లాండ్లో పారాథైరాయిడ్స్ అని గ్లాండ్స్ ఉంటాయి. పారాథైరాయిడ్ 4 ఉంటాయి, రైట్ సైడ్ 2, లెఫ్ట్ సైడ్ 2. ఈ పారాథైరాయిడ్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీలో కాల్షియం సెక్రీట్ చేస్తాయి. సో ఈ థైరాయిడ్ రిమూవ్ చేసే ప్రక్రియలో ఈ పారాథైరాయిడ్స్ ఒకవేళ మొత్తం అవి కూడా గ్లాండ్తో పాటు వచ్చేసినా, లేకపోతే ఆ బ్లడ్ సప్లై ఏదైనా ఏమంటారు ఎఫెక్ట్ అయినా పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో పేషెంట్కి కాల్షియం యూజ్ ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు. దాన్నే టెంపరరీ హైపోపారాథైరాయిడిజం అంటాం. సో ఇది యూజువల్లీ టెంపరరీయే ఉంటుంది. టోటల్ థైరాయిడెక్టమీ తర్వాత అట్లీస్ట్ ఒకవేళ ఉంటే ఒక 2 వీక్స్ కాల్షియం టాబ్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది మొత్తం గ్లాండ్ రిమూవ్ చేసేస్తే పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇప్పుడు ఓన్లీ హెమిథైరాయిడెక్టమీ మైక్రోకార్సినోమాలో చేస్తే ఏంటి, ఓన్లీ హెమిథైరాయిడెక్టమీ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోవైపు థైరాయిడ్ టిష్యూ ప్రిజర్వ్ చేసి ఉంచున్నాం కాబట్టి థైరాక్సిన్ టాబ్లెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండోది, ఇంకోవైపు నార్మల్ థైరాయిడ్ గ్లాండ్ ఉంది కాబట్టి పారాథైరాయిడ్స్ కూడా ప్రిజర్వ్ అయ్యే ఉంటాయి. సో హైపోకాల్సిమియా అంటే కాల్షియం డెఫిషియన్సీ వచ్చే ఆస్కారం ఉండదు. ఈ 2 మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ డూయింగ్ ఎ హెమిథైరాయిడెక్టమీ. కానీ హెమిథైరాయిడెక్టమీ అన్ని కండిషన్స్లో చేయలేము. మైక్రోకార్సినోమా అంటే ట్యూమర్ సైజ్ 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండాలి, ఓన్లీ ఒక సైడే ఉండాలి.
ఇలాంటి కండిషన్స్లోనే హైమీథెరాయిడెక్టమీ చేయగలం.